నమస్కారం. ఒక చిన్న ప్రశ్న. ఒక పేరెంట్‌గా మీరు లాస్ట్ టైం మీకోసం మీరు ఎప్పుడు టైమ్ స్పెండ్ చేశారు? అలాంటి సమయం లేకపోతే ఒక పేరెంట్‌గా మీరు నిజంగా నార్మల్‌గా ఉన్నారని అర్థం. కానీ ఈ నార్మల్ అనే పదం చాలా కష్టంతో కలిసి ఉంది. ఈరోజు మనం చాలా ముఖ్యమైన దాని గురించి మాట్లాడుకుందాం. ఎమోషనల్ వెల్‌నెస్ ఫర్ పేరెంట్స్. ఈ వీడియోని చూడటంతో మీరు స్ట్రెస్‌ని తగ్గించుకోవటం, సంతోషంగా ఉండటం అండ్ ఎమోషనల్ సపోర్ట్ గురించి అర్థం చేసుకుంటారు. లెట్స్ బిగిన్. పాయింట్ 1, యాక్సెప్ట్ దట్ పేరెంటింగ్ ఈజ్ ఓవర్వెల్మింగ్. ముందుగా ఒక చిన్న ఫ్యాక్ట్, పేరెంటింగ్ ఈజీ కాదు. యాక్సెప్ట్ చేయండి. చాలామంది పేరెంట్స్ పర్ఫెక్ట్ ఉండాలి అనుకుంటారు, కానీ పర్ఫెక్షన్ కాకుండా ప్రెజెన్స్ ఇంపార్టెంట్. పాయింట్ 2, సెట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. పిల్లలకి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ చాలాసార్లు అవి రీచ్ కాకపోతే మనకి గిల్ట్ ఉంటుంది. ఇన్స్టెడ్ రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి. స్మాల్ విన్స్ సెలబ్రేట్ చేయండి. సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్. మీకోసం మీరు టైం ఇవ్వడం అంటే సెల్ఫిష్ కాదు. మీకు రెస్ట్ కావాలి, మీకు సైలెన్స్ కావాలి, కాసేపు వాక్ చేయండి. ఇవన్నీ ఎనర్జీని ఇస్తాయి, పేషెన్స్ని పెంచుతాయి. పాయింట్ నెంబర్ 4, లెర్న్ టు సే నో. అందరికీ ఎస్ చెప్పటంతో మీరు బర్న్అవుట్కి వస్తారు. కొన్నిసార్లు నో చెప్పటం కూడా చాలా హెల్తీ డిసిషన్. పాయింట్ నెంబర్ 5, ఐడెంటిఫై ఎమోషనల్ ట్రిగర్స్. మీకు స్ట్రెస్ ఎక్కడ వస్తుందో ఐడెంటిఫై చేయండి. మార్నింగ్ రష్, కిడ్స్ హోంవర్క్, స్పౌస్ సపోర్ట్ లాక్. ట్రిగర్స్ తెలిస్తే సొల్యూషన్స్ ఈజీగా ఉంటాయి. పాయింట్ నెంబర్ 6, ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. ఒక 2 నిమిషాలు డీప్ బ్రీత్ తీసుకోండి. ఒక రోజులో 5 నిమిషాలు సైలెన్స్లో ఉండండి. మీ మైండ్కి క్లారిటీ, మీ బాడీకి కామ్నెస్ వస్తుంది. పాయింట్ నెంబర్ 7, కమ్యూనికేట్ విత్ ఫ్యామిలీ. మీ ఫీలింగ్స్ని పిల్లలకి, స్పోజ్కి షేర్ చేయండి. నేను టైర్డ్గా ఉన్నాను, నాకు హెల్ప్ కావాలి అని చెప్పటం మీ వీక్నెస్ కాదు, మీ బాండింగ్ని పెంచుతుంది. పాయింట్ నెంబర్ 8, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ సపోర్ట్ కావాలి. గ్రూప్స్లలో జాయిన్ అవ్వండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడండి, మీకు రిలీఫ్ వస్తుంది. పాయింట్ నెంబర్ 9, రెడ్యూస్ డిజిటల్ ఓవర్లోడ్. ఫోన్ కాల్స్, నోటిఫికేషన్స్, ఎండ్లెస్ స్క్రోలింగ్ స్ట్రెస్ని పెంచుతాయి. ఒక రోజులో ఒక టైం ఫిక్స్ చేయండి. నో స్క్రీన్ జోన్. మీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. పాయింట్ నెంబర్ 10, సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ ఇఫ్ నీడెడ్. స్ట్రెస్ ఎక్కువ అయితే డోంట్ ఇగ్నోర్. కౌన్సిలర్ని కలవడం ఒక వైజ్ డిసిషన్. ఇట్ షోస్ స్ట్రెంగ్త్, నాట్ వీక్నెస్. పేరెంట్స్ని చూడడం అంటే స్ట్రెంగ్త్, సాక్రిఫైస్, అన్కండిషనల్ లవ్. కానీ అందరికీ తెలియాలి, పేరెంట్స్ కూడా మనుషులే, వారికి స్ట్రెస్ ఉంటుంది. లేట్ చేయకండి, హెల్ప్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ ఇంపార్టెంట్లీ ఫాలో చేయండి. ప్రతిరోజు చిన్న చిన్న ఎమోషనల్ వెల్నెస్ టిప్స్తో మీ జీవితంలో కామ్నెస్, బ్యాలెన్స్, సంతోషాన్ని తీసుకువస్తాను. మీకు పీస్ కావాలి, ప్రెషర్ కాదు. మీకు సపోర్ట్ కావాలి, స్ట్రగుల్ కాదు. యు ఆర్ నాట్ అలోన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సుస్మిత.